నమస్కారం సుఖీభావకు స్వాగతం। ఈ రోజు సుఖీభావలో పసిబిడ్డ ఊపిరితిత్తుల్లోకి మలం చేరిందా, గుండెపోటు అనుమానమా, వెంటనే ఇలా చేయండి। జిఎల్పి ఇంజెక్షన్ ఇప్పుడు మాత్ర రూపంలో। సైనసైటిస్ ను అదుపులో ఉంచే యోగాసనాలు ఇవే। ఇంకా హెల్త్ టిప్, అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగడం సహజమే। అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తుంటారు। గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లోకి ద్రవాల నుంచి పేగులు పైపొర్ల నుంచి లవణాలు ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగు పడుతుంటాయి। బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తులోకి చేరుతుంటుంది। ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతుంటాయి। మెకోనియం ఆస్పిరేషన్ గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది। గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది। తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి। అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పని లేదు। పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే, లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే। పసిబిడ్డ తొలి విరేచనం ముదురు ఆకుపచ్చ రంగులో ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది। దీన్ని మెకోనియం అని పిలుస్తారు। సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది। కొందరికి 48 గంటలు పట్టొచ్చు। కొన్ని సందర్భాల్లో బిడ్డ మలం ఊపిరితిత్తులోకి చేరుతూ ఉంటుంది। ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు। మెకోనియం అన్నది పుట్టిన పిల్లలు పాస్ చేసే మొట్టమొదటి మోషన్ అన్నమాట। మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత మోషన్ పాస్ చేస్తారు, అది చాలా నార్మల్ పరిణామం। కానీ కొంతమంది పిల్లలు పొట్టలో ఉండంగానే మోషన్ పాస్ చేస్తారు, అది అన్నది చాలా అబ్నార్మల్ థింగ్। బేబీకి లోపల ఏదైనా తేడా అయితేనే ఇలా మోషన్ని పొట్టలో ఉండగానే పాస్ చేస్తారు। ఈ మోషన్ని బేబీలు కనుక ఆస్పిరేట్ చేసి అది ఊపిరితిత్తులో కానీ పొట్టలో కానీ వెళ్తే మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని అంటారు। యూజువల్గా ఇది నెలలు నిండిపోయి పుట్టిన పిల్లల్లో చూస్తామన్నమాట। నెలలు నిండకుండా పుట్టే పిల్లలు కూడా అరుదుగా చూస్తాము। మామూలుగా బేబీ డెలివరీ టైం వచ్చేప్పటికి లోపల గర్భం లోపల చాలా సులువైన ఎన్విరాన్మెంట్ కనుక లేకుండా ఉంటే ఈ మోషన్ అన్నది బేబీస్ పాస్ చేస్తాయి। మేబీ బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదంటే ఫీటల్ బ్రాడీ కానీ ఫీటల్ డిస్ట్రెస్ అంటారు, ఇట్లాంటి బేబీ యాక్టివిటీలో కొంచెం హెచ్చుతగ్గులు వచ్చినా మెకోనియం పాస్ చేసే అవకాశం ఉంటుంది। పుట్టిన తర్వాత తల్లిపాలు తాగటానికి సన్నద్ధం కావడానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది। ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించటంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది। మలం దీని నుంచే పుట్టుకొస్తుంది। అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు। బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదిలై విరేచనం బయటకు రావచ్చు। పిండం తగినంత బరువు పెరగకపోవటం, 40 వారాలు దాటినా కాన్పు రాకపోవటం, గర్భిణి, మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, పొగ అలవాటు వంటివి దీనికి కారణం కావచ్చు। కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలయ్యే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది। ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు। దీంతో బిడ్డ చర్మం, గోళ్ళు రంగు మారిపోవచ్చు। ఇదేమీ హాని కలిగించదు, కానీ మట్టు ఊపిరితిత్తులోకి వెళ్తే శ్వాస తీసుకోవటం కష్టం కావచ్చు। అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సకర్తో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి, లేకపోతే విరేచనం గాలి గదుల వరకు చేరవచ్చు। ఇది ప్రమాదకరమైన పరిస్థితి। సో మెకోనియం అన్నది గట్టిగా ఉండే పదార్థము, అది ఉమ్మనీరులో కలిసి దాని ద్వారా ఊపిరితిత్తులో కానీ పొట్టలో కానీ వెళ్ళిందంటే దాని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి। మెకోనియం ఆస్పిరేషన్ ఊపిరితిత్తులోకి వెళ్తే మెకోనియం అన్నది మన శ్వాసకోశ నాళాలని బ్లాక్ చేస్తుంది, దానివల్ల ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది।
దెన్ తర్వాత మెకోనిమ్ ఆస్పిరేషన్ అయిన 6 నుండి 12 గంటల తర్వాత కెమికల్ న్యూమోనైటిస్ అనే పరిణామం ఏర్పడుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఊపిరితిత్తుల ఒత్తిడి కూడా పెరిగిపోతుంది, పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే దుష్పరిణామాలు ఈ మెకోనిమ్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ వలన. సో మెకోనిమ్ ఆస్పిరేషన్ కనుక మనం సస్పెక్ట్ చేస్తున్నామంటే కనుక డెలివరీ టైంలో బేబీ ఏమన్నా మోషన్ పాస్ చేసిందా గైనిక్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. ఉమ్మనీరు ఏమన్నా ముదురు పచ్చ రంగులో ఏమన్నా ఉన్నిందా, లేదు అంటే బేబీ స్కిన్ కలర్ ఏమన్నా ముదురు పచ్చ రంగులో ఏమన్నా ఉందా, గోలు అమ్లికస్ ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ ఏమన్నా మెకోనిమ్ ఏమైనా స్ట్రెయిన్ అయి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకోవాలి. చెస్ట్ ఎక్స్రే అన్నది చేస్తారు. ఎక్స్రేలో కనుక ఏమన్నా లంగ్స్లో కనుక ఈ మెకోనిమ్ పేరుకుపోయి ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రమవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించడానికి తోడ్పడే సర్ఫెక్టెంటెడ్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తులా పనిచేసే ఎక్సో చికిత్స అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయము సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరోచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మెకోనిమ్ ఆస్పిరేషన్ సివియర్గా ఉందనుకోండి, బేబీలు పుట్టంగానే ఏడవరు. మన శ్వాసకోశ నాళం అంతా బ్లాక్ అయిపోయి ఇది నాన్ విగ్రస్ బేబీ అంటారు. వాళ్ళకి ఊపిరి సరిగా ఆడదు, హార్ట్ బీట్ అంతా డౌన్గా ఉంటుంది, అండ్ రెస్పిరేషన్స్ కూడా అంత బెటర్గా ఉండవు. అలాంటి పిల్లల్ని మనం వెంటనే ఇంటిబేట్ చేసి మెకానికల్ వెంటిలేటర్కి కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు మెకోనిమ్ ఆస్పిరేట్ అయినా అంతా బాగానే ఉంటుంది, చిన్నపాటి ఆయాసం తప్పించి. సో అలాంటి పిల్లల్ని మనం ఆక్సిజన్ కానీ సిపాప్లు కానీ ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు. నాన్ విగ్రస్ మెకోనిమ్ ఆస్పిరేషన్ ఉందంటే ఖచ్చితంగా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ మీద సెట్ అవ్వట్లేదు అంటే కనుక హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అండ్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా కొన్నిసార్లు అవసరం పడుతుంది. ఇది ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయగలుగుతామని చెప్పలేమండి. ఇది ఎందుకంటే స్పాంటేనియస్లో అయిపోతుంది. కాకపోతే ఎవరైతే తల్లి నియర్ టు డెలివరీ ఉన్నవాళ్ళు కొంచెం ఫీటల్ మూమెంట్స్ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి. బేబీ లోపల బాగానే కదలిక బాగానే ఉందా, తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, తల్లి నుండి ఏమన్నా బేబీకి వెళ్ళే అవకాశం ఉన్నదా అన్నది రెగ్యులర్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఒకవేళ నెలలు నిండిపోయి ఉన్న నొప్పులు వస్తేనే అలా ఉండకూడదండి. నెలలు నిండిపోయినప్పుడు కూడా నొప్పులు రాకపోతే గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. సో దీనివల్ల మనం కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటికి వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించటం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 45 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తవచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావటానికి కారణమేమిటి అన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతుంది. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే. ఉన్నట్టుండి విరుచుకుపడి మన ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చేస్తుంది. ప్రాణాల మీదకు వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఆగమేఘాల మీద స్పందించినప్పుడే ఆయువు పట్టు లాంటి గుండెను కాపాడుకోగలం. ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతూ ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వేగంగా ఆసుపత్రికి చేరగలగడంతో పాటు అంతే వేగంగా చికిత్స పొందగలగాలి. సకాలంలో సత్వర వైద్యం పొందినప్పుడే నిండు ప్రాణాల్ని నిలుపుకోగలం. గుండెపోటుకు గురైన ఆపద సమయంలో ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోని వ్యక్తి ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కూలబడిపోతే వెంటనే ఏం చేయాలో చాలా మందికి తోచదు. తడబడిపోతూ కంగారు పడిపోతుంటారు. నిజానికి ఈ విపత్కర పరిస్థితిలో ఇంట్లో వాళ్ళు తీసుకునే చర్యలు, కొద్దిపాటి జాగ్రత్తలు ఆ నిండు ప్రాణాన్ని కాపాడొచ్చు లేదా ప్రమాదంలోకి నెట్టొచ్చు. హార్ట్అటాక్ అనే అనుమానంగా ఉన్నప్పుడు ముందుగా లక్షణాలను గమనించాలి. ఛాతీ మధ్య భాగంలో బరువుగా ఉందని చెబుతున్నారా?
ఎడమ చెయ్యి భుజం దవడకు నొప్పి పాకుతోందని చెబుతున్నారా? చల్లటి వాతావరణంలోనూ ఒళ్లంతా చెమటలు పడుతున్నాయా అన్నది గమనించాలి. ఊపిరి ఎలా తీసుకుంటున్నారన్నది చూడాలి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సమయం వృధా చేయకూడదు. వంటింటి చిట్కాలు, సోడాలు, మసాజులు ఇవన్నీ కాలహరణం చేసేవే. పేషెంట్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించాలి. ఈలోపు ఆస్పిరిన్ మాత్రం ఇవ్వడం మేలు. 300 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ నమిలి మింగడం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే పేషెంట్కి రక్తస్రావ సమస్యలు ఉన్నప్పుడు, పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు ఆస్పిరిన్ ఇవ్వకూడదు. ఆస్పిరిన్ ఇవ్వడం అనేది ఆసుపత్రికి వెళ్లేలోపు సహాయం మాత్రమే, పూర్తి చికిత్స కాదు. ఆస్పిరిన్ అనేది రక్తం గడ్డకట్టకుండా కొంత రక్షణ ఇస్తుంది. ఇప్పటికే పేషెంట్కి గుండె జబ్బు ఉన్నట్లయితే సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద పెట్టొచ్చు. అయితే లో బీపీ ఉన్నప్పుడు సార్బిట్రేట్ కూడా ఇవ్వకూడదు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని నిటారుగా కొంచెం వెనక్కి వాల్చి కూర్చోబెట్టాలి. బిగుతైన బట్టలు లూజ్ చేయాలి. గాలి బాగా వచ్చేలా చూడాలి. పూర్తిగా పడుకోబెట్టకూడదు. అలా పడుకోబెడితే ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లు, సోడా తాగించకూడదు. గ్యాస్ టాబ్లెట్లను మింగించకూడదు. ఆయిల్ మసాజ్ చేయడం, పేషెంట్ని నడిపించుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడం చేయకూడదు. అంబులెన్స్ లేదా ఏదైనా వాహనంలో తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు పేషెంట్కి చాలా వరకు ప్రాణాపాయాన్ని తప్పిస్తాయి. మధుమేహం చికిత్సలో నేడు జిఎల్పి ఇంజెక్షన్లనేవి సరికొత్త అస్త్రాలుగా అందుబాటులోకి వచ్చాయి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కన్నా మధుమేహంతో తలెత్తే గుండె జబ్బు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ముప్పు కారకాల్ని నివారించడమే తొలి ప్రాధాన్యంగా ఈ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ఇంజెక్షన్ల రూపంలోనే లభించేవి తాజాగా మాత్రల రూపంలోనూ మనకు అందుబాటులోకి వచ్చాయి. జిఎల్పి మాత్రల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఊబకాయ చికిత్సలో జిఎల్పి ఇంజెక్షన్ మందులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇవి మాత్రల రూపంలోనూ రాబోతున్నాయి. బరువు తగ్గించుకోవటానికే కాకుండా గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యల ముప్పును తగ్గించుకోవటానికి సెమాగ్లూటైడ్ మాత్రకు అమెరికా ఎఫ్డీఐ ఇటీవలే అనుమతించింది. సూది తీసుకోవటానికి భయపడే వారికిది మంచి ప్రత్యామ్నాయం కాగలదని భావిస్తున్నారు. సెమాగ్లూటైడ్ మాత్రను రోజుకొకటి వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉదయం పూట పరగడుపున వేసుకోవాలి. అప్పుడది రక్తంలో బాగా కలుస్తుంది. మాత్ర వేసుకున్న అరగంట తర్వాత తినొచ్చు. మాత్రను 1.5 మిల్లీగ్రాముల మోతాదుతో ఆరంభించాలి. 90 రోజుల వ్యవధిలో గరిష్టంగా 25 మిల్లీగ్రాముల వరకు పెంచుకోవచ్చు. అదే ఇంజెక్షన్ అయితే వారానికి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ మందు చర్మం కింది పొరలోని కొవ్వును చేరుకొని త్వరగా రక్తంలో కలుస్తుంది. ఇంజెక్షన్ రూపంలోనైతే గరిష్ట మోతాదు 2.5 మిల్లీగ్రాములు మాత్రమే. మాత్ర, ఇంజెక్షన్ ఏ రూపంలో తీసుకున్నా మందు మాత్రం రక్తంలో అదే మోతాదులో కలుస్తుంది. ఇంజెక్షన్ను ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సి ఉంటుంది. మాత్రనైతే గది ఉష్ణోగ్రతలోనే ఉంచుకోవచ్చు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు వెంట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఉదయం మాత్ర వేసుకోవటాన్ని మర్చిపోతే మర్నాడు తీసుకోవచ్చు. మోతాదు పెంచుకోవాల్సిన పనిలేదు. ఇంజెక్షన్ తీసుకోవటాన్ని మర్చిపోతే తదుపరి మోతాదుకు 2 రోజుల ముందు తీసుకోవచ్చు. లేదా అప్పటికి వదిలేసి తర్వాత మోతాదు తీసుకునే నాడైనా వేసుకోవచ్చు. ఇంజెక్షన్ కన్నా మాత్రలు చవకగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాల్లో బిరడా పెట్టినట్లుగా ఉంటుంది. ముక్కు భాగం అంతా నొప్పిగా ఉంటుంది. తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మలు 2 జీవుమని లాగేస్తూ ఉంటాయి. గొంతులోకి కఫం అంతా జారుతున్నట్లుగా ఉంటుంది. అయితే వేధించే ఇలాంటి సైనస్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి యోగ చికిత్సలో ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్రా ప్రాణాయామం చేయాలన్న దాని విషయంగా. చాలామంది సైనస్తో చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఈ సైనసైటిస్కి ఆపరేషన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరగబడి ఈ సమస్య యథావిధంగా బాధించినటువంటి సందర్భాలతో చాలామంది మా దగ్గరికి వచ్చారు. అంటే ఆ శస్త్రచికిత్సలు కూడా పనిచేయలేదు అని దాని అర్థం. ఇవి మన యొక్క ఫేస్లో ఈ సైనస్ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడం ద్వారా మరి అనేక రకమైనటువంటి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది. అనీజీగా ఉండడం, మూడ్ ఆఫ్గా ఉండడం, చిరాగ్గా ఉండడం, నిద్ర వచ్చేయడం, ఫీవర్ ఫీలింగ్తో ఉండడం, ఓకే, మొహంలో వాపు, ఈ రకమైనటువంటివన్నీ కూడా. మరి ఈ సైనసైటిస్ సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, చక్కగా ప్రాణాయామాలు
ఒక 21 రోజుల నుంచి 41 రోజులు క్రమం తప్పకుండా మీరు పాటించినట్లయితే మీరే ప్రత్యక్షంగా మీరు గమనించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి మీరందరూ కూడా. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనం, అధోముఖాసనం, లింగముద్ర. ఇది ఇంకా చాలా పవర్ఫుల్. వాటిని ఇప్పుడు ఎలా చేయాలో మనం చేసి చూద్దాం. ఉష్ట్రాసనం ఇది వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసన భంగికి రావాలి. పాదాలు 2 జతలో ఉంచుకోండి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని పాదాలు జతలో ఉంచుకోవాలి. తర్వాత వజ్రాసనానికి రావాలి. ఎడమ కాలు ఫోల్డ్ చేసి కుడి కాలు కూడా ఫోల్డ్ చేసి వెనక వైపున ఉంచుకొని పాదాలు 2 జతలో ఉంటాయి. పాదాలు 2 వి షేప్లో ఉంటాయి. ఇప్పుడు మోకాల్ని కాస్త వెడల్పుగా జరుపుకొని మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. మోకాల్ని వెనకాతల పాదాలని ఒక హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో పక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు శ్వాసను తీసుకుంటూ మీ యొక్క ఎడమ చేతిని రేజ్ చేస్తూ ఎడమ కాలు పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా కుడి చేతిని కూడా రేజ్ చేసి కుడి కాలు పైన సపోర్ట్ తీసుకొని పూర్తిగా శరీరాన్ని వెనక్కి ఉంచాలి. తల భాగం మీ యొక్క పృష్ఠ భాగాన్ని కాస్త ముందుకు నెట్టే విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి తర్వాత కుడి చేతిని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు వజ్రాసన భంగములో కూర్చోవాలి. ఈ వజ్రాసనం మీదుగానే అధోముఖ ఆసనం లేక అధోముఖ స్వనాసనం లేక పర్వతాసనం. ఇప్పుడు 2 చేతుల్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో అరిచేతులు నేల మీద తాకించి ఉంచాలి మోకాలకు ఎదురుగా. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని మౌంటైన్ పోస్చర్లో తీసుకొని రావాలి. బాడీని తలను పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. చేతులు వెన్నుముక నిటారుగా ఉంటాయి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంటాయి. మోకాలు బెండ్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 మోకాళ్ళు గ్రౌండ్కి టచ్ చేసి మరలా వజ్రాసనం మీదకి రావాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు చేయబోతున్నాం లింగ ముద్ర. కుడి చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలుని చివర్లో తాకించి రౌండ్గా చేసి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతిని బొటన వేలు స్ట్రైట్గా ఉంచుకొని ఈ ఎడమ చేతి యొక్క బొటన వేలుని కుడి చేతి యొక్క వృత్తాకృతి మధ్యలో నుంచి తీసుకొని రావాలి. ఇప్పుడు 2 చేతులు వ్రేలను ఫోల్డ్ చేయాలి. ఒక ఎడమ చెయ్యి బొటన వ్రేలు మాత్రమే స్ట్రైట్గా ఉండాలి, ముందుకు వంగిపోకూడదు. ఈ స్థితిలో ఉంచిన తర్వాత ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ మీ గమనమంతా శ్వాసన మీదే ఉంచుతూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. ముద్దను రిలీజ్ చేయాలి. ఫింగర్స్ రిలీజ్ చేసి ముద్దను రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా ఎడమ చేతితో చేస్తాం. ఎడమ చేతి యొక్క చూపుడు బటన్ వేలు చివర్లు తాకించి వృత్తాకృతిలో ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి యొక్క బటన్ వేలు స్ట్రైట్గా ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి యొక్క బటన్ వేలుని వృత్తాకృతి మధ్యలో నుంచి తీసుకొని వచ్చి ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి. బటన్ వేలు స్ట్రైట్గా ఉంటుంది. ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవండి. ముద్రను రిలీజ్ చేయండి. చూశారు కదండి, ఈ యొక్క ఉష్ట్రాసనం, ఈ అధోముఖ స్వాహాంగాసనం. సో ఈ రెండు కూడా మన యొక్క ఛాతి కండరాలపైన, ఊపిరితిత్తులపైన, అదేవిధంగా ఈ సైనస్ భాగాలపైన పూర్తిగా ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి. ఈ ఉష్ట్రాసనాన్ని పూర్తిగా వేయలేకపోతే అర్ధ ఉష్ట్రాసనం ఒక చేత్తో కూడా చేయవచ్చు. అదేవిధంగా అధోముఖ స్వనాసనాన్ని మీరు లింగముద్రని కనుక చేసినట్లయితే మీకు తక్షణమే ఫలితం కనిపిస్తుంది. కాబట్టి లింగముద్ర లెఫ్ట్ హ్యాండ్తో ఒక 15-20 మినిట్స్, రైట్ హ్యాండ్తో ఒక 15-20 మినిట్స్ రోజు మొత్తంలో మీకు ఖాళీ ఉన్నప్పుడు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ తిన్న వెంటనే కాకుండా ఎప్పుడైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రాణాయామం చేసుకున్నట్లయితే తక్షణమే ఫలితం కనిపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు పిటికెడు వాముకు, కొద్దిగా పచ్చికర్పూరం, 4-5 లవంగాల్ని కలిపి ఒక గుడ్డలో మూట కట్టి తరచూ వాసన చూస్తూ ఉండండి. ఊపిరి తేలిగ్గా అందుతుంది, శ్వాస కష్టాలు తప్పుతాయి.